నేడు మొత్తం భారతదేశంలో అప్పులు లేని కుటుంబం అంటూ కనబడడం లేదు. దాదాపు 70% జనాలకు ఇంటిదో లేకుంటే గోల్డ్ లోనో లేకుంటే ఎడ్యుకేషన్ లోనో లేకుంటే కార్ లోన్, వెహికల్ లోను, ఏదో ఒక లోను, క్రెడిట్ కార్డో ఇలాంటివి ఏదో ఒకటితోని అప్పులైతే గ్యారంటీ ఉంటున్నాయి. దానికి ఈ అప్పుకు కారణం మన గ్రహాలల్లో కుజగ్రహం కారణం. కుజుడు అంటే ఫైర్ ఎలిమెంట్, నగదు అనేది ఫైర్ ఎలిమెంట్. మనకు నగదు దగ్గర ఉంటే మనం ఏదైనా కొనగలం, ఏదైనా సాధించగలం, భోజనాలు గిజనాలు ఏదైనా కానీ అన్నిటికీ కాస్త సౌకర్యంగా ఉండగలం. ధనం మనిషి జీవితానికి ఇంధనం అన్నట్టు ప్రతి పనికి ఈ ధనం అనేది అవసరం. కానీ ఎవరింట్లో ఆగ్నేయం, దక్షిణం, ఉత్తరం, పడమర ఈ 4 దిశలల్లా వాస్తు దోషాలు ఉంటాయో వాళ్ళింట్లో కూడా అప్పులు గ్యారంటీ. ఆగ్నేయం, దక్షిణం, పడమర అండ్ ఉత్తరం ఈ 4 దిశల గిట్ట వాస్తు దోషాలు ఉంటే వాళ్ళకు అప్పులు గ్యారంటీ. ఆ అప్పులు తీర్చలేక వాళ్ళు ఉన్నదమ్ముకుంటారా లేకుంటే ఇంకేం చేస్తారన్న తర్వాత విషయం. ఇవి మాత్రం గ్యారంటీ. కనుక మీకు అప్పులు అనేది బ్యాంకులో నిల్వ లేకున్నా పర్వాలేదు, కానీ అప్పులు ఉండదు. అప్పులు ఉంటే సరిగా నిద్ర పట్టదు. సో ఈ అప్పులు లేకుండా ఉండాలంటే, ఎందుకంటే ఇవాళ రేపట్ల ఆదాయాలలో కూడా స్థిరత్వం లేదు. ఎప్పుడు ఏ ఆదాయం పోతుందో, ఎప్పుడు ఏదవుతుందో, ఏ తుఫాన్లు వస్తాయో, ఏ పాలసీలు వస్తాయో చెప్పరాకుండా ఉన్నది. కనుక మీకు ఇవాళ ఆదాయం తక్కువైనా అప్పులు మాత్రం ఉండకుండా ఉంటే అదే చాలా గొప్ప జీవితం, అదే చాలా సుఖమైన జీవితం. కనుక కావాలని ఎవరు అప్పులు చేయరు. ఓ రోగాలకో, అకస్మాత్ ఖర్చులకో, లేకుంటే ఇంకేదో పిల్లల చదువుకో, ఏదో పెళ్ళిళ్ళకో దేనికో చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా తప్పాలంటే నివసిస్తున్న ఇంట్లో ఆగ్నేయం, దక్షిణం, పడమర అండ్ ఉత్తరం ఈ 4 దిశల్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే మీకు ఏ ఖర్చు వచ్చినా ఆటోమేటిక్గా మీ కష్టార్థం మీకు అడ్జస్ట్ అయిపోతుంది. అప్పులు చేయాల్సిన అవసరం పడదు. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఆగ్నేయం, దక్షిణం, పడమర అండ్ ఉత్తరం ఈ 4 దిశలల్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. మీకు అనేది అప్పులు అనేది లేకుండా జీవితం సుఖంగా గడుస్తుంది.